ఏయూలో విద్యార్థులు రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆర్ఎస్ఎస్ విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు చేపట్టిందంటూ ఏఎస్ఎఫ్ఐ ఏయూలో ఆందోళనకు దిగింది. మరోవైపు ఆర్ఎస్ఎస్ జెండాలతో మరికొంతమంది విద్యార్థులు రిజిస్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. స్టూడెంట్స్ మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడం రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా ఏబీవీపీ ముసుగులో స్టూడెంట్స్ ను రెచ్చగొడుతున్నారంటూ కొంతమంది ఆందోళన చేపట్టారు. రిజిస్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మరోవైపు ఏబీవీపీ జెండాలు చేతబట్టి మరికొంతమంది నిరసన తెలిపారు. ఏయూ వీసీ రిజిస్టర్ వెంటనే విద్యార్థులకి నచ్చజెప్పి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని సర్ది చెప్పడంతో విద్యార్థులు వెనుదిరిగారు. ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలో యూనివర్సిటీ కల్చర్ విరుద్ధంగా ఏదైతే మత ఘర్షణలు చొప్పించడం కోసం, విద్యార్థుల ఐక్యత దెబ్బతీయడం కోసం ఆర్ఎస్ఎస్ మొత్తన్మాద గోండావాదులు విద్యార్థులు విచ్ఛేదనం చేయడం కోసం ఈరోజు కార్యకలాపాలు అనేది ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇదివరకు యూనివర్సిటీకి యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగానే వీసీ గారు స్పందించి వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అనాయకరంగా జరగాలి. కలహాలు హింసాత్మక ఘటనలు తీసుకొస్తుందని చెప్పేసి గతంలో 3 సార్లు బ్యాన్ చేయడం జరిగింది. అటువంటి ఘటనలకి పునరావృతం చేస్తారని భయంతో విద్యార్థులపై ఆఫీసులు తీసుకొచ్చి కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళు దౌర్జన్యంగా విద్యార్థులపై తిరగబడ్డారు, కొట్టడం జరిగింది. ఆ అంశం పట్ల మేము రాత్రి విద్యార్థులందరూ మాట్లాడుకుని యూనివర్సిటీ బంద్ పిలుపుని మా రక్షణగా యూనివర్సిటీ బంద్ పిలుపునిస్తే రిజిస్టర్ గారు, వీసీ గారు, మా విద్యాసంఘ నాయకులు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థులందరూ కూడా పిల్లలు పీడిఎస్ అందరూ విద్యార్థులు పిలిచారు. మేము సాధ్యతంగా లెటర్ రాసి ఆంధ్ర యూనివర్సిటీ మేనేజ్మెంట్ కేసులు బనాయిస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు. పోలీసులు చెప్తారని చెప్పారు. యూనివర్సిటీ పెట్టాలి. ఎందుకంటే ఈరోజు యూనివర్సిటీ యూనివర్సిటీ యొక్క రైట్స్ గురించి పోరాడుతున్న విద్యార్థులపై కేసులు పెట్టి వాళ్ళు తిరిగేట్టు కన్నా డైరెక్ట్ ఏదైతే యూనివర్సిటీ కార్యకలాపాలు అవుతున్నాయో వాళ్ళ మీద కేసులు బనాయించాలని చెప్తున్నాం. బయట విద్యార్థులు బయట జాగ్రత్త వస్తున్నారు, వాళ్ళ మీద కేసులు బనాయించాలి. ఇలాంటి కార్యకలాపాలు చోటు ఇవ్వడం చెప్పేసి యూనివర్సిటీ ఆవరణం అనేది ఇలాంటి ప్రాంగణానికి వేదికగా నిలబడని చెప్పేసి మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం.
కన్వెన్షన్ హాల్స్ లేకపోతే ఇంకోటి హాల్స్ లాంటివి ఇస్తాం మనం. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, క్రిస్మస్ కానీ ఇంకోటి కానీ సెలబ్రేట్ చేసుకుంటారు. వీ నెవర్ రెస్ట్రిక్ట్ అసలు అటువంటి యాక్టివిటీకి ఎప్పుడు మేము రెస్ట్రిక్ట్ చెయ్యము, అటువంటిది లేదు కూడా. అయితే ఇది కొత్తగా మతపరమైన యాక్టివిటీ అని అంటున్నారు. మతపరమైన యాక్టివిటీ అంటే ఏ విధమైన యాక్టివిటీ? ఇట్ ఈస్ అంటే క్యాన్వాసింగ్ లైకా లేకపోతే ఏంటి అనే దానికి ఫైండ్ అవుట్. అది నాకు ఇప్పటివరకు తెలియదు. ఓపెన్గా చేయడం సార్, కొందరు విద్యార్థులు కర్రలు తీసుకుని యాక్టివిటీ చేయడం అనేది యూనివర్సిటీ క్యాంపస్లో, అంటే కొంతమంది అవుటర్స్ ఉన్నారు, ఈ లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు. కర్రలు తీసుకుని అంటే ఇప్పటి వరకు మీ ఇంత సెక్యూరిటీ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా సెక్యూరిటీ అనేది మీరు అనద్దు. సెక్యూరిటీ మేము ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. మీరు సెక్యూరిటీ అని ఉన్న సెక్యూరిటీ తోటే వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆర్ డిస్పర్స్ ఆర్ టు గెట్ ది ఫ్రీ క్యాంపస్ అనేది చేస్తున్నాం. బట్ వీఆర్ గోయింగ్ టు రిక్రూట్ ది సెక్యూరిటీ. మాకు